బాలమణి వంటల ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంట చేపల కర్రీ అండి. చేపల కర్రీని ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. ప్రాసెస్లోనికి వెళ్ళే ముందర నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఓకే, ప్రాసెస్లోనికి మనం వెళ్ళిపోతాం. చేపలకు కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా తరిమి పెట్టుకోవాలి. టమాటాను ముక్కలుగా కోసి ఇలా పెట్టుకోవాలి. ఆలు దుంపను ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరని ఇలా వేసుకోవడానికి ఫస్ట్ కోసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం చేపల్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని చేపలను వేపుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం చేపలను వేసుకుందాం. చూడండి, చేపలు ఇప్పుడు వేగుతున్నాయి. చేపలకు కావలసిన మసాలా చేసుకోవాలండి. మసాలాకు కావలసినవి 2 ఎండుమిరపకాయలు, ధనియాలు 1 చెంచాడు, జీలకర్ర 1 చెంచాడు, అల్లం 1, వెల్లుల్లి 1, పచ్చిమిరపకాయలు 2 మిక్సీ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత పేస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అండి, మసాలాలో 1/2 స్పూన్ పసుపును ఇప్పుడు వేసుకుందాం. చూడండి, 1/2 స్పూన్ పసుపును వేసుకుందాం. హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఇప్పుడు సాల్ట్ని చెంచా వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం ధనియాల కొండ 1/2 స్పూన్ వేసుకున్నాం. జీలకర్ర కొండ 1/2 స్పూన్ వేసుకున్నాం. చూడండి, మొత్తం బాగా కలుపుకొని పెట్టుకున్నాం. ఆ మొత్తాన్ని బాగా కలుపుకొని మనం పెట్టుకున్నాం. చేపలు ఇప్పుడు బాగా వేపాము కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీని చేయడం మొదలు పెడదాం. చేపలను వేపుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలను మనం కళాయిలో వేసుకున్నాం. ఉల్లిపాయలు కళాయిలో వేపుతున్నాయి. అంటే ఇప్పుడు టమాటా ముక్కలను మనం వేసుకున్నాం. చూడండి, టమాటా ముక్కలు వేగుతున్నాయి. ఇప్పుడు దుంపలను వేసుకుందాం. ఇప్పుడు దుంపలు కూడా వేగుతున్నాయి. దుంపలు వేగుతున్నాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాను వేసుకుందాం. అందులో ధనియాల గుండ, జీలకర్ర గుండ, కారం, పసుపు అన్నీ వేసుకున్నామండి. దాన్ని మొత్తం కలుపుకొని ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఈ పేస్ట్ని ఇప్పుడు నేను వేసుకుంటున్నాను.
పేస్ట్ని అయితే నేను వేసేసాను. ఇప్పుడు మొత్తాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, మొత్తాన్ని ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను కలుపుకున్నానండి. చూడండి, ఆల్మోస్ట్ కలర్ వస్తుంది. మరి ఇంకేమీ వేయాల్సిన లేదండి. ఆల్రెడీ ధనియాల గుండ, జీలకర్ర గుండ, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకున్నానండి ఆ మసాలాలో. మరి వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు గ్లాసుడు నీళ్ళను వేసుకున్నాను. మళ్ళీ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. చిన్న గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను. దగ్గరికి మగ్గాలి. మగ్గిన తర్వాత మనం వేపి ఉంచిన చేపలను వేసుకోవాలి. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం వేపిన చేపలను వేసుకుందాం. చూడండి, మనం వేపుకున్న చేపలను వేసుకుందాం. మనం వేసుకున్నామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ చేపల కర్రీ అయిపోయినట్లే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి. కొత్తిమీరని వేసుకుందాం. చూడండి, ఇప్పుడు కొత్తిమీరని కొంచెం వేసుకున్నాను. ఆల్మోస్ట్ చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం గరం మసాలా వేయలేదు, వేసుకుందాం. ఓకేనండి, వేసుకున్నది రెడీ అయిపోయిందండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేపల కర్రీ రెడీ.